సంవత్సరాలుగా ఏవైతే ప్రజలకు చెప్తా ఉన్నామో అది చేసి చూపిస్తున్నటువంటి బడ్జెట్ గత 12 సంవత్సరాలుగా సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఒక చెడు అభిప్రాయం ప్రజల్లో బడ్జెట్ అంటే ఉచితాలు ప్రవేశపెట్టడమే బడ్జెట్ అనే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. బడ్జెట్ అంటే ఎలక్షన్స్లో లబ్ధి పొందడం కోసం మాత్రమే బడ్జెట్ పెడతారనేటువంటి ఆలోచన గతంలో ఉంది. ఆ రకంగా అన్ని పార్టీలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎలక్షన్స్ అప్పుడు ఆ రకం కూడా కొన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కూడా చేస్తుంటాయి. కానీ ఈ సంవత్సరం బడ్జెట్ మాత్రము ఎన్నికల బడ్జెట్ కాకుండా దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం 2047లో భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా, ఒక వికసిత్ భారత్గా ఎమర్జ్ కావడం కోసము వేస్తున్నటువంటి అడుగులో మరొక అడుగు ఈ సంవత్సరం బడ్జెట్ అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇందులో యువతకు, గ్రామీణ ప్రాంతాలకు, పరిశోధనకు, పెట్టుబడులకు, ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేయడం జరిగింది. దేశంలో ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్, ఒక సుస్థిరమైనటువంటి ఆర్థిక ప్రగతి ఈరోజు ప్రజలైతే ఆకాంక్షిస్తున్నారో ఆ ఆకాంక్షలకు రెక్కలు విచ్చేటువంటి బడ్జెట్ ఇది. ఆ దిశలోనే ఈ సంవత్సరం బడ్జెటు ఆర్థిక పరిశోధకులు, మేధావులు, రాజకీయ అవగాహన కలిగినటువంటి వాళ్ళందరి మన్ననలు పొందినటువంటి బడ్జెట్ ఇది. ఇది రాష్ట్రాల వారీగా కాకుండా ఒక దేశం సంబంధించినటువంటి, దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి బడ్జెట్గా చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని స్థాయిల అవకాశాలు వాళ్ళు చూస్తారు. ఈరోజు దేశానికి సంబంధించినటువంటి బడ్జెట్, దేశానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి స్వరూపంతో ఈ బడ్జెట్ పొందుపరచడం జరుగుతుంది. నేను ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, అది తూచా తప్పకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము బాధ్యతతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా కొనసాగిస్తుందని మనం చేస్తాం. అది రైల్వేలకు సంబంధించి కావచ్చు, జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఈ రకంగా డెవలప్మెంటల్ యాక్టివిటీలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా, అది గ్రామీణ అభివృద్ధి నుంచి మొదలు పెడితే, వ్యవసాయ రంగం నుంచి మొదలు పెడితే, పొదుపు సంఘాల నుంచి మొదలు పెడితే, మరి ఎన్నిక అయినటువంటి గ్రామీణ సంస్థలు కావచ్చు, పట్టణ సంస్థలు కావచ్చు, అన్ని రకాలుగా కేటాయింపులు ఇందులో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్ అన్ని రకాల హబ్స్, గత 12 సంవత్సరాలుగా కానీ అంత ముందుగా కానీ హబ్స్ ఆఫ్ హైదరాబాద్గా ఈరోజు ఎమర్జ్ అవుతా ఉంది. అది ఐటీ హబ్ కావచ్చు, ఎడ్యుకేషనల్ హబ్ కావచ్చు, డిజిటల్ హబ్ కావచ్చు,
హై స్పీడ్ రైల్ కారిడార్ హబ్ కానీ, సెమీ కండక్టర్ హబ్ కానీ, డాటా సెంటర్ హబ్ కానీ, ఫార్మా హబ్, హెల్త్ హబ్, డిఫెన్స్ రీసెర్చ్ హబ్, ఈ రకంగా అనేక కేంద్రాలకు, కార్యక్రమాలకు ఈరోజు హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుంది దేశంలో. ఇది మేధావులు మెచ్చిన బడ్జెటు, యువతకు భవిష్యత్తు ఇచ్చేటువంటి బడ్జెట్ అనే విషయాన్ని నేను మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాను. ఎంఎస్ఎంఈలకు దేశవ్యాప్తంగా మరి అనేక రకాలుగా ఇందులో